ఒక్కసారి విందాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారిన క్రమంలో ఆయన ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was రైట్. సో చూస్తున్నాం ఒక ఫినామినా ఇక్కడ సృష్టించబోతున్నాం అని చెప్తున్నారు. ఫలితాల తర్వాత యావత్ భారతదేశం కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మనం చూసాం. మా కరెస్పాండెంట్ రవీందర్ వద్దకు ఒకసారి వెళ్దాం. రవీందర్, చెప్పండి, ఎలాంటి వాతావరణం కనిపించింది ఐపాక్ ఆఫీస్లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు? వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎన్నికల తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు మనం విన్నాం. చాలా కాన్ఫిడెంట్గా రాజకీయ నాయకులు చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు, ఊహాగానాలకి తావిస్తుంటారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో అలాంటి తాలూకు ఎలాంటివి కూడా ఎప్పుడు కనిపించవు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు లాస్ట్ టైం రిజల్ట్స్ని కూడా సర్పాస్ చేయబోతున్నావు అనే వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఆఫీస్లో ఎలాంటి వాతావరణం ఉండింది? ఖచ్చితంగా హరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఐపాక్ కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడారు. అనేక వింగ్స్ ఉంటాయి ఐపాక్లో. ప్రతి వింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధితో కూడా ఆయన మాట్లాడారు. వారందరితోటి తన సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కనపడినటువంటి కాన్ఫిడెన్స్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిందే. ఆయన చాలా స్పష్టంగా మళ్లీ చరిత్ర సృష్టించబోతున్నాం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువగా మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ రోజు అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత 3 రోజుల తర్వాత ఈ రోజు ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి తీరు, ఆయన మాటల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వెనకాల ఈ 3 రోజుల్లో అనేక వ్యవహారాలు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక రూపాల్లో ఆయన సర్వే రిపోర్టులు తెప్పించుకున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి సర్వే రిపోర్టులు పూర్తిగా చూసిన తర్వాత అది కూడా ఏ నియోజకవర్గంలో ఏ స్థాయిలో మెజార్టీ వస్తుందనేటువంటి పూర్తి సంక్షిప్త స్థాయి రిపోర్ట్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అంత కాన్ఫిడెంట్ గా ఆయన మాట్లాడగలిగారు. ఒకసారి వెళ్తే 2019 ఎన్నికల సందర్భంగా కూడా అప్పుడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా చెప్పారు, ఖచ్చితంగా 110 లేదా 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం గెలవబోతున్నాం, ఖచ్చితంగా గెలుస్తామంటూ చెప్పారు. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక మాట చెప్పారు, 150 సీట్ల పైన మనం కొడుతున్నామంటూ చెప్పారు. అయితే ఈ మాట చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదేంటి 150 సీట్లు ఏ విధంగా వస్తాయి, ఇంత స్థాయిలో గెలుస్తామా అంటూ చాలా మంది సీనియర్ నాయకులు, బొత్స సత్యనారాయణ, మంత్రి పెద్దిరెడ్డి లాంటి మనుషులు కూడా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతున్న సందర్భంగా కూడా అన్నటువంటి పరిస్థితి. అంటే అప్పట్లోనే ఆయనకు 150 సీట్లు పైగా గెలుస్తున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేశారు. తిరిగి అంతకు మించి గెలవబోతున్నాం అంటూ కొద్దిసేపటి క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా పక్కా సమాచారం ఆయన దగ్గర ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ స్థాయిలో గెలవబోతున్నటువంటి అంశాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి గవర్నెన్స్ ఏ విధంగా ఉందో పూర్తి స్థాయిలో అమలు చేశాం. మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి వారు, మైనార్టీలు, బీసీలు అందరూ కూడా మన వైపు మొగ్గు చూపుతున్నారు అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అర్థమైపోయింది. ఆ మేరకు రిపోర్ట్లు కూడా ఉన్న నేపథ్యంలోనే హరి చెప్పండి. యా రవీందర్, సో ఒకసారి ఇస్మాయిల్తో మాట్లాడదాం, తిరిగి వద్దాం. ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్తో ఒకసారి మాట్లాడదాం. ఇస్మాయిల్,
చెప్పండి. సో ముఖ్యమంత్రి ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం నిజంగా అంటే నాయకులు పోలింగ్ తర్వాత రకరకాల సర్వే ఫలితాలు లేకపోతే రకరకాలుగా నియోజకవర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒకంత ఊహాగానాలకి తావిస్తుంటారు, స్పెక్యులేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. కానీ అలాంటి దాఖలాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ రోజు కనపడదు. ఆయన ఏదైనా మాట మాట్లాడే ముందు చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ఉండడం కూడా మనం చూస్తుంటాం. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఒకంత ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా కనబడిందని చెప్పొచ్చు. 19 ఎన్నికల్ని సర్పాస్ చేస్తున్న ఈ ఫలితాలు అనేది ఆయన మాటల్లోనే మనం విన్నాం. ఏ రకంగా చూడాలి? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆయనను కలిసిన వాళ్ళు కావచ్చు, చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్ట్ బేసిస్గా మాట్లాడతారు. ఏది కూడా ఊహించి లేకుంటే గాలిలో చెప్పేటువంటి మనిషి కాదు. ఆయన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులను మార్చినప్పుడు కూడా చాలామంది ఏం బేస్ మీద మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు అనేటువంటి ఒక చర్చ తీసుకొచ్చారు. డెఫినెట్గా పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకుంటే సోషల్ ఆర్థమెటిక్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టి చాలా చోట్ల అభ్యర్థులు మార్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా స్పీచెస్ వై నాట్ 175 అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చినప్పుడు, లేదంటే కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఎందుకు 175 అనేటువంటి ఒక టార్గెట్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. బికాస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, తన డెలివరీ మెకానిజం లేకుంటే తన గవర్నెన్స్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలా మందికి ప్రజలకు డైరెక్ట్గానే చెప్పింది ఏంటంటే ప్రతి మీటింగ్లో కూడా నేను మీకు మంచి చేశాను అని నమ్మితేనే ఓటు వేయండి అనేటువంటిది. ఇది చాలా, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉండాలి, 90% వరకు జనాలకు, అంతకంటే ఎక్కువ % జనాలకు మంచి చేయగలుగుతున్న ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో ఆయన వెళ్ళారు. ఎలక్షన్ తర్వాత కూడా ముఖ్యంగా మైక్రో లెవెల్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోలింగ్ సరళి, ఏ వర్గం ఎట్లా ఓటేసింది, ఎంతమంది ఎవరి వైపు ఓటేశారు, పర్సెంటేజ్ ఎట్లా అయిన తర్వాత లెక్కలు మొత్తం చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇది. 151 స్థానాలు 2019లో గెలిచాము, 22 పార్లమెంట్ స్థానాలు గెలిచాము, అంతకంటే ఎక్కువ గెలుస్తాము, ఇది 151 కంటే పెద్దగా నంబర్ మనకు రాబోతుంది అనేటువంటిది చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నటువంటి మాట. ఇంతేకాదు దేశం మొత్తం రిజల్ట్స్ తర్వాత మన వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, వైఎస్ఆర్ వైపు చూస్తుంది అనేటువంటిది ఒక చాలా స్ట్రాంగ్ మాట చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక నాయకుడికి తన మీద ఉన్నటువంటి నమ్మకము, తన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకము, తన గవర్నెన్స్ మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.